నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలితా సహస్రనామాలకు ఒక్కొక్క చొప్పున ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 271 నామము ఈశ్వరి. ప్రతి పదార్థం ఘనీభవించిన శుద్ధ సత్వమే ప్రధానంగా గల ఈశ్వర స్వరూపురాలు. ఈశ్వరుడు మాయను తన వశమునందు ఉంచుకొని ప్రపంచాన్ని సృష్టిస్తాడు, తిరిగి తనలో లయం చేసుకుంటాడు. పంచబ్రహ్మలలో ఈశ్వరుడు 4వ వాడు. మాయతో కూడిన సగుణ బ్రహ్మము, ఈ శక్తియే ఈశ్వరి. శుద్ధ సత్వ ప్రధానుడైన ఈశ్వర రూపోని సతీ ఈశ్వరి. ఈశ్వర ఈశ్వరి ఇద్దరు ఒక్కరే. సమస్త ప్రపంచానికి అధిస్త్రీ అయిన అమ్మవారు ఇంతకు ముందు నామములో చెప్పిన తిరోధన కృత్యాన్ని పంచబ్రహ్మలలో 4వ వాడైన ఈశ్వరుని రూపంలో చేస్తుంది కాబట్టి ఆమెకు ఈశ్వరి అనే నామం వచ్చింది. మాయాతీతుడుగా ఉండే జగత్ప్రభువును పరబ్రహ్మ అని, మాయతో కూడిన ప్రభువును ఈశ్వరుడని అంటారు. ఇట్టి ఈశ్వరుడు తన ఈశ్వరి శక్తితో కల్పాంతంలో తిరోధన కృత్యాన్ని నిర్వహిస్తాడు. మళ్ళీ కల్ప ఆరంభము జరిగినప్పుడు పరమేశ్వరి యొక్క మాయకు లోనైన వాడై ఈ సృష్టి కార్యము సాగిస్తాడు. అప్పుడు అన్ని ప్రాణులకు బుద్ధి ఇంద్రియాలు తానే అయి ఉండే శక్తి ఈశ్వరి. జీవులు ఏ కర్మలు చేశాయో జాగ్రత్తగా లెక్క వేసి వాటి యొక్క ఫలితాలను ఏరి అందులో వరుస ప్రకారం ఆ జీవి ఆ ఫలితం అనుభవించేటట్లుగా ఏర్పాటు చేసేది ఈశ్వరి శక్తి. అందుకే ఆమె కర్మఫల స్వరూపుడు, శరణాగత రక్షకుడు, సర్వసాక్షి, సర్వజీవ పోషకుడు, సృష్టి స్థితి లయ కారకుడు, అవ్యాయుడు, శాశ్వతుడు, అనంతుడు అయిన ఈశ్వర శక్తి. ఓం ఈశ్వర్యాయ నమః. త్రక్షాకరి. శ్రీమాత్రే నమః. 272 నామము సదాశివ. ప్రతి పదార్థం సదాశివుడవు ఈశ్వరునితో అభేదమును పొందినట్టిది సదాశివ స్వరూపురాలు. నిరంత శుద్ధ సత్వ ప్రధాన ఈశ్వర సదాశివ తదాభేదస్స సదాశివ. విస్తరమైన శుద్ధ సత్వ ప్రధానుడైన ఈశ్వరుడే సదాశివుడు. అటువంటి సదాశివ రూపము కలిగినటువంటిది సదాశివ అంటే పరమేశ్వరి. సదాశివత్వం అనేది శుద్ధ సత్వ స్వరూపము. నిత్యము దుఃఖ సంపర్శ లేని పరమానంద స్వరూపము సదాశివుడు. పంచబ్రహ్మలలో 5వ వాడు సదాశివుడు. పంచబ్రహ్మ కృత్యాలలో 5వది అయిన అనుగ్రహంతో పునఃసృష్టికి సుముఖమైన వాడు సదాశివుడు. స్వాశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం సుఖం. ఎల్లప్పుడూ శ్రేయమును, శుభాలను, మంగళాలను చేకూర్చేవాడు సదాశివుడు. సదాశివ అంటే బ్రహ్మతో ఐక్యం గల స్వరూపిణి. సదాశివుడితో భేదం లేదు కాబట్టి ఆ పరమేశ్వరి సదాశివ అనబడుతుంది. ఓం సదాశివాయ నమః. చతురక్షరి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని బెల్ అనే ఐకాన్ బటన్ ప్రెస్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు చూడగలరు. థ్యాంక్ యూ.